వ్యాపారపరంగా పురోభివృద్ధి సాధించటానికి, వ్యాపారంలో నష్టాలు తొలగింపజేసుకోవటానికి, వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా అత్యున్నత స్థాయిలో ఎదగటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వ్యాపారం ఏది చేస్తున్నా సరే వ్యాపార రంగంలో బాగా రాణించాలన్నా, కొనుగోలుదారులు బాగా వచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలన్నా, వ్యాపార సంస్థలో ఉన్నటువంటి దేవీ దేవతలకు సంబంధించిన చిత్రపటాల దగ్గర ఒక గాజు గ్లాసు ఉంచి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి కొన్ని అత్తరు చుక్కలు వేసి ఉంచాలి. ఇది చాలా ప్రాచీనమైన శక్తివంతమైనటువంటి పరిహారం. దీన్ని వ్యాపార సంస్థలో ప్రతిరోజు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి కొనుగోలుదారులు బాగా వచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే వ్యాపారంలో బాగా ఎదుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు వ్యాపారంలో అభివృద్ధి అత్యున్నత స్థాయిలో ఉండాలంటే ఎప్పుడైనా ఏ నెలలోనైనా శుక్లపక్షంలో వచ్చేటటువంటి బుధవారం రోజు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఎవరైనా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో తులసి మొక్కలు ఎక్కడున్నాయో చూడాలి. అంటే తులసి బృందావనం ఉన్న ప్రదేశంలో తులసి మొక్కలు పెరిగే చోట ఉన్నటువంటి గడ్డిని కొద్దిగా తీసుకోవాలి. దాన్ని ఒక ఎరుపు రంగు పట్టు వస్త్రంలో మూటగట్టి ఆ మూటను ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో ఉంచి ఆ మూటకు ధూపం వేసి ఆ మూటను మీ వ్యాపార సంస్థలో గల్లాపెట్టెలో ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే విష్ణు సంబంధమైన ఆలయంలో తులసి బృందావనంలో అంటే తులసి మొక్కలు పెరిగే చోట ఉన్న గడ్డికి వ్యాపారాన్ని పెంపొందింపజేసే శక్తి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా వ్యాపార సంస్థలో గల్లాపెట్టెలో ఉంచుకున్నట్లయితే వ్యాపారంలో అత్యున్నత స్థాయిలో ఎదగవచ్చు. అలాగే ఒక్కొక్కసారి వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అభివృద్ధి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు వ్యాపారంలో పూర్వ వైభవం తిరిగి రావాలంటే శనివారం సాయంకాలం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒక పచ్చి వక్క, రాగి నాణెం ఈ 2 తీసుకుని వెళ్ళాలి. రాగి నాణెం అందుబాటులో లేకపోతే రూపాయి నాణెం తీసుకుని వెళ్ళాలి. శనివారం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర ఈ పచ్చి వక్క, రాగి నాణెము ఉంచి నమస్కారం చేసుకొని గృహానికి రావాలి. మర్నాడు ఆదివారం రోజు మళ్ళీ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు ఉంచి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి రావి చెట్టు ఆకు ఒకటి ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిచి ఆ రావి ఆకుకు ధూపం వేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమః అని 21 సార్లు చదువుకొని ఆ తర్వాత ఆ రావి ఆకును మీ వ్యాపార సంస్థలో ధనం ఉంచే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే వ్యాపారంలో అభివృద్ధి ఆలస్యం అవుతున్నప్పుడు మళ్ళీ తిరిగి అభివృద్ధిని పొందటానికి ఈ వ్యాపారంలో చేసేటటువంటి పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆ పోటీ వల్ల కూడా వ్యాపారంలో అభివృద్ధి తగ్గిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడి అత్యున్నత స్థాయిలో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే రావి చెట్టు దగ్గరికి మంగళవారం రోజు వెళ్ళి అష్టగంధంతో రావి చెట్టుకు బొట్లు పెట్టి రావి చెట్టు దగ్గర అటుకులు, బెల్లం నివేదించాలి. ఆ తర్వాత 11 రావి చెట్టు ఆకులు తెచ్చుకొని ఆ 11 రావి చెట్టు ఆకులు శుభ్రంగా నీళ్లతో కడిగి సింధూరంలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ఆ సింధూరం 11 రావి ఆకులకి పూర్తిగా రాయాలి. అలా సింధూరం 11 రావి ఆకులకు పూర్తిగా రాసేటప్పుడు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ 2 మంత్రాలు చదువుకుంటూ పూర్తిగా ఆ సింధూరం రావి చెట్టు ఆకులకి రాయాలి. అలా రాసిన తర్వాత ఈ 11 రావి చెట్టు ఆకులు ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర ఉంచి కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసి గృహానికి రావాలి. అటువంటప్పుడు వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడి అత్యున్నత స్థాయిలో ఎదగటానికి ఈ 11 రావి ఆకుల పరిహారం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి వ్యాపార పరంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.